ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మనందరిపైన బాబాగారు ఆశీస్సులు ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతూ ఉంటాం కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారనమాట. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో తల్లడిల్లిపోతూ ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్న కోరిక, నీ మంచి మనసు వల్ల ఆ కోరిక తీరే సమయం వచ్చింది. నీకన్నా గొప్ప అదృష్టవంతులు లేరు తల్లి. నా మీద నమ్మకంతో వెంటనే వీటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి. 3 నెంబర్లలో ఒక నెంబర్ అయితే తాకండి. బాబాగారు మీకు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ గురువారం రోజున గురువాక్ అయితే మీరు తప్పకుండా వినండి ఫ్రెండ్స్. మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఈరోజు నీకైనది, ఈరోజు నీకు మంచి జరగాలి అని ఆరంభమైందమ్మా. ఎలాంటి సందర్భంలోనైనా ఆలోచన అనుకూలంగా చెయ్యి. మన ఆలోచనలే నిజమవుతాయి. నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అవే జరుగుతాయి. అందువల్ల నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో ఆ ఆలోచనలను దూరంగా పెట్టు. కావలసిన అవసరమైన వాటి గురించే ఆలోచించు. నీకు అవసరమైనవన్నీ నెరవేరుతాయి అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము తల్లి. అప్పుడే నీకు ప్రతి ఆలోచన కూడా నీకు ఆనందాన్ని ఇస్తుందమ్మా. జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాటలు చెబుతున్నాను అని అనుకోవద్దు తల్లి. నిజమైన ఈ మాటలు నీ సాయి తండ్రి సత్యవాకులు తల్లి. ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను, నీకు దగ్గరగానే ఉంటానమ్మా. మంచి దారిని చూపిస్తాను. శోధనలతోటి కృంగిపోయినప్పుడు నమ్మకం చెయ్య వదలదు. ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని నువ్వు మరవవద్దు తల్లి. నువ్వు పోగొట్టుకున్నవి అన్నీ కూడా అవి 1000 రెట్లై నువ్వు దక్కించుకుంటావు. నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు నన్ను గమనించటం లేదు తల్లి, అంతేనమ్మా. గమనించటానికి నువ్వు ప్రయత్నం కూడా చేయటం లేదు బిడ్డ. ఇక నుంచైనా గమనించు, ఆలోచించు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. నీకు ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. నీకు రాబోయే ఆనందాలు, అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దు తల్లి. అంతా అయిపోయింది, జీవితానికి ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి. ఇప్పుడు కూడా నీకు చెబుతున్నానమ్మా, నీకు చాలా సంతోషాలు, ఆనందాలు, అదృష్టాలు, అవకాశాలు ఇవన్నీ నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా. తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి చేరుతాయి. నువ్వు జీవించటానికి ఎన్నో దారులను నీ కోసం ఏర్పరుస్తున్నాను. ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు చేయకూడదు అని అనుకున్నా సరే నిన్ను మీరి నీ మనసులోకి అవి వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒక పని ఆరంభించినప్పుడు నేను చేయగలను, నేను గెలుస్తాను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదైనా జరిగిపోతుందేమోనని లోతు మనసులో భయపడిపోతున్నావు తల్లి. నీ వ్యతిరేకమైన పని, చెడు ఆలోచనలు దానిని అతిగా చేస్తూ ఉంటాయి. ఒకటి తెలుసా తల్లి, ఆలోచనలు కూడా కర్మలకి ప్రతిఫలమే.
కాబట్టి నువ్వు గట్టిగా నిర్ణయించుకుని నీకు వచ్చే ఆలోచనలను తొక్కిపెట్టు. ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా. కొన్ని మంచి మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అవును తల్లి, తీయటి జీవితాన్ని, ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా. అలాంటిది ఈ గురువారం రోజు నుంచి ఆరంభమవుతుంది. నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది. నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోతుందమ్మా. నువ్వే నమ్మలేని పెద్ద సంతోషం అందుకుంటావు బిడ్డ. అది అందుకోవటానికి సిద్ధంగా ఉండు. దుఃఖాలను, బాధలను, ఓటములను పొందిన నువ్వు విజయాలను రుచి చూస్తావు. నీ కలలు, కోరికలు తీరే కాలం వచ్చింది తల్లి. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే తల్లి. నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలను, చిక్కుముడులను అన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసే. ఎందుకంటే నువ్వు జీవితకాలం పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక్క క్షణంలో తీర్చేస్తాడు. కాబట్టి క్షణం నుంచి నువ్వు ప్రతిదీ కూడా నాకు అప్పగించు తల్లి. నీ మనసు ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తానమ్మా. బాధపడవద్దు. నీ మనసుని నిరుత్సాహపడనివ్వకు తల్లి. అస్సలు కృంగిపోవద్దు. భయాందోళనతో కూర్చోవద్దు. రాసి పెట్టుకో అమ్మా. అతి త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. అన్ని సిరి సంపదలతో ఆనందంగా, మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి. కాబట్టి జరిగిపోయిన వాటి గురించి ఆలోచించవద్దు. నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలిగావు. నీ పుణ్యమంతా మూటగట్టి నీ సాయి తండ్రి నీకు ఒక మంచి బహుమతిగా ఇస్తున్నాడమ్మా. ఎంతో అదృష్టవంతురాలివమ్మా. నీ సాయి తండ్రి మసీదులో ఎవరైతే అడుగు పెడతారో వారికి ఎల్లప్పుడూ ఎలాంటి ఆపద రాదు. నా సాయివాకు నీకు అర్థమైంది కదమ్మా. నా చెయ్యి పట్టుకున్న నీకు నిన్ను ఎవరు చెయ్యి వదిలినా సరే నీ సాయి తండ్రి మాత్రం నిన్ను చెయ్యి వదలడమ్మా. ఇక నుంచి కన్నీరు పెట్టవద్దు తల్లి. ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉండు. ఎలాంటి కష్టం, సమస్య, బాధ ఏది కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వను. నీతో ఉండి అన్నీ చూసుకుంటానమ్మా. ఇకపై నీకు అంతా శుభమే జరుగుతుంది. సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఈ గురువారం నీకు కలిసి వస్తుందమ్మా. నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించాను తల్లి. నువ్వు ఎల్లవేళలా మీ కుటుంబం గురించి, మీ కుటుంబం యొక్క ఎదుగుదల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు. అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని ఆశిస్తున్నావు. నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళుతుంది తల్లి. నువ్వు నీ బిడ్డల కోసం గత కొద్ది రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. ఎందుకంటే రేపటి రోజున నీ బిడ్డలకి ఎంతో ముఖ్యమైన అవకాశం వచ్చింది. ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని విజయం సాధించి అందులో మొదటి మెట్టు ఎక్కాలి అన్నది నీ ఆశ. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుందమ్మా. నీ బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది. వారు భవిష్యత్తు కోసం వేస్తున్న అడుగులలో మొదటి మెట్టు ఈ గురువారం రోజున తప్పకుండా ఎక్కుతారు తల్లి. గురుబలంతో కూడుకున్న గురువారమే ఆరంభమవుతుంది. ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశము కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు భవిష్యత్తు ఎలా ఉండాలి అని అయితే అనుకుంటున్నారో అలాగే తీర్చిదిద్దుకుంటారు. ఖచ్చితంగా విజయం సాధించి ఖచ్చితంగా నీకు ఆనందాన్ని కలుగచేస్తారు తల్లి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు నీ బిడ్డలు అందిపుచ్చుకునే సమయం వచ్చింది. ఇది వారి జీవితంలో మంచి మలుపుకి కారణమవుతుంది. ఇది ప్రారంభం మాత్రమే తల్లి. ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మీ కుటుంబానికి వన్నె తెస్తారమ్మా. గౌరవ మర్యాదలు దక్కించుకుని ప్రపంచ స్థాయిలో అందరి ఆదరాభిమానాలు పొందుతారు. వాళ్ళ ఎదుగుదల చూసి నీకు కలిగే ఆనందం అనంతమైనది. అది మాటలలో వర్ణించలేము తల్లి. నేను ఎల్లప్పుడూ నీ బిడ్డలకి రక్షణగా ఉంటాను. వారు వేసే ప్రతి అడుగులోనూ నేను ఉండి జాగ్రత్తగా వేయిస్తాను. నీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి ఎంతో విశ్వాసం కలిగేలా ఉంచుతానమ్మా. వారు ఏదైనా సాధించగలం అనే నమ్మకం, సాధించాలి అనే పట్టుదల
నీ బిడ్డలకి ఉండేలా నేను చేస్తాను తల్లి. అటువంటప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదమ్మా. అనుకున్న విజయాలన్నీ సాధించి మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు. నువ్వు వారి గురించి ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు పెట్టుకోకుండా వారిని ప్రోత్సహిస్తూ ఉండు. నువ్వు ఊహించలేనన్ని విజయాలు తెచ్చి నిన్ను ఆశ్చర్యపరుస్తారమ్మా. నేను సదా వాళ్ళ వెంట ఉంటూ ఎల్లవేళలా వాళ్ళని కాపలా కాస్తూ ఉంటాను. నీ బిడ్డలకి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నువ్వు ఏ దిగులు పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్లకు నీతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన వారికి ఎవరికైనా సరే నీ మీద నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలు ఏంటన్నది నాకు తెలుసమ్మా. కాకపోతే ఎవరికో నీ మీద నమ్మకం లేదంటే పర్వాలేదు, కానీ నీ మీద నీకే నమ్మకం లేకుండా పోతుంది. అది ఎలా మరి? ఎందుకని అంత నిరాశపడిపోయి నిన్ను నువ్వే నమ్ముకోవటం మానేశావు తల్లి? బిడ్డ, నీకు ఒకటి చెబుతాను, జాగ్రత్తగా విను. ఆ విధంగానే జీవితమంతా మసులుకో. నువ్వు మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా విజయం సాధించలేవు. ఎలాగంటే నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు నీకు నీ మీద సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, విజయం సాధించగలనా అంటూ అనుమానంతో ఆ పని మొదలు పెడతావు. అనుమానంతోనే ఆ పని ముగిస్తావు. నువ్వు అటువంటి సందేహం పెట్టుకుని పని ప్రారంభించినప్పుడు అది విజయం ఎలా సాధిస్తుంది తల్లి? అది అపజయం పాలై నిన్ను నిరాశకు గురి చేస్తుంది. నీపై నీకున్న నమ్మకం అసలకే లేదు. ఇప్పుడు ఇంకాస్త తగ్గిపోతుంది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని నేను మరీ చెబుతున్నాను తల్లి. నిజమే తల్లి, నీ చుట్టుపక్కల వారి ప్రభావం నీ మీద అధికంగా ఉంది. వారు నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తూ ఉన్నారు. కొందరు నీ గురించి తెలియక అలా చేస్తే, ఇంకొందరు నీ గురించి నీ యొక్క తెలివితేటల గురించి తెలిసి నువ్వు ఎక్కడైతే మంచి స్థాయికి వెళ్తావో అని వెనక్కి లాగేవారు ఉన్నారు. కనుక నువ్వు ఎవరు ఏమనుకుంటున్నారు, ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు, ఎవరు నన్ను నిరుత్సాహపరుస్తారు అన్నవి అస్సలు ఆలోచించవద్దు. ముందు నీ మీద నీవు నమ్మకం ఉంచు. ఆ తర్వాత ఏదైనా నేను చేయగలను, సాధించగలను అని నమ్ము. ఆపై నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా అందులో విజయం లభించటానికి నీవు కృషి చేస్తే తగిన ఫలితం నేను కలిగేలా చేస్తాను తల్లి. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి ప్రతినిత్యం ప్రోత్సహించాలి, మనకి వాళ్ళే దారి చూపించాలి, వారే సలహాలు ఇవ్వాలి, ఇటువంటి ఆలోచన ఎప్పుడూ పెట్టుకోవద్దు తల్లి. నీకు అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. నీ మనసుకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అన్నది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే నన్ను తలుచుకో, నీకు సరైన ఆలోచన కలిగేలా చేస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకం పెట్టి చేయాలని, తద్వారా విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ఈ గురువారం రోజున ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఒక పుస్తకంలో రాసుకో తల్లి. అలా రాయటం వలన నీ కోరిక తప్పకుండా తొందరగా తీరిపోతుంది. నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి అని అయితే మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబాగారు అందించిన ఈ గురువాక్కు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.